विक्की भैया मेरा कालीगढ़ का छत्रपति शिवाजी है। వాడుండే ఏరియా కాళీగట్టుకు వెళ్ళాను. అక్కడ వాడి బిజినెస్ పార్ట్నర్ గుప్తాను కలిశాను. నేను ఒక జర్నలిస్ట్ని, స్టోరీ రాస్తానని అబద్ధం చెప్పాను. అప్పుడు వాడు ఒక ఇన్సిడెంట్ చెప్పాడు సార్. నాకు అప్పుడు అర్థమైంది వాడు అక్కడ విక్కీ బాయ్ ఎందుకయ్యాడు. కాళీఘాటు మాది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్నాం. మేం ఖాళీ చెయ్యం. సేటు మీది 400 కోట్ల హోటల్ కావచ్చు, మాది 4 తరాల ఎమోషన్. కోర్టు స్టే ఇచ్చినా నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. మీరు కోర్టు ఆర్డర్ని నమ్ముకుంటే నేను ముఖర్జీ సేట్ని నమ్ముకున్నాను. ఈ ముఖర్జీ నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతమందిని చంపడానికైనా రెడీ. మరి మీరు నమ్ముకున్న ఆ విక్కీగాడు మిమ్మల్ని కాపాడడానికి వస్తాడా? ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే మీ తలలో తీసి అమ్మూరి మెళ్ళ ఎలాడదీస్తా. చల్! నేను ఆకలితో ఉన్నప్పుడు కాళీఘాట్ నాకు అన్నం పెట్టింది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆశ్రమం ఇచ్చింది. అలాంటి కాళీఘాట్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటం కృతజ్ఞత కాదు, నా బాధ్యత. థ్యాంక్స్ బేటా. వీడి క్యారెక్టర్ ఏంట్రా ఎలా ఉంది? ఒక్క పూట అన్నం పెట్టినందుకే ఇంత చేశాడంటే వాళ్ళ అన్న హోటల్ ముయించి ఎంతో మందికి అన్నం లేకుండా చేశావు. నిన్నేం చేస్తాడో. ఏంటి రవీంద్ర, కలకటా ప్రయాణం బాగా జరిగిందా? బై ద వే, నా గురించి తెలుసుకోవటానికి కలకటా పంపించింది జీకేనే, కానీ నువ్వు ప్రాణాలతో హైదరాబాద్కి తిరిగి వచ్చేలా చేసింది మాత్రం నేనే. నా గురించి జీకేకి తెలియాలి కదా. జీకే, ప్రతివాడు గెలుపు కోసమే బ్రతుకుతాడు, కానీ 10 మందికి మంచి జరగాలని ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు. మా అన్నయ్యలాగా. మా అన్నయ్య ఫేస్లో నవ్వు మిస్ అయితే నేను డిస్టర్బ్ అవుతా. అలా చిన్నప్పుడు మీ మామ పాపారావు ఒకసారి డిస్టర్బ్ చేశాడు, ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వద్దు చికే, నన్ను కెలకద్దు. ఏంట్రా వార్నింగా? కెలికింది నేను కాదురా, మీరు. మళ్ళీ చెప్తున్నా, నీ కళ్ళ ముందే ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ ఫ్యామిలీలో నుంచి ఆ నవ్వు తీసేస్తా. ఏం పీక్కుంటావు పీకో. నవ్వు, బాగా నవ్వు. నువ్వు ఎవడి చేత మా హోటల్లో విషం పెట్టించావో వాడు నా చేతికి చిక్కాడనుకో, అప్పుడుంటుందా ఈ స్మైల్? నువ్వు మూయించిన మా హోటల్స్ తెరుచుకుంటున్నప్పుడు, నువ్వు దాచిన నిజాలు బయటకు వస్తుంటే, నీ ఎంపైర్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోతుంటే, అప్పుడుంటుందా ఈ స్మైల్? చూసావా, జరగబోయేది చెప్తుంటేనే నీ ఫేస్లో స్మైల్ మిస్ అయింది. అందుకే చెప్తున్నా, హ్యాపీగా నవ్వుతూ ఇప్పుడే ఫోటో తీయించుకొని ఫ్రేమ్ కట్టించి పెట్టుకో. ఎందుకంటే ఆ తర్వాత ఆ స్మైల్ రమ్మన్నా రాదు, రానివ్వను. కొంచెం స్ట్రాంగ్ అయింది కదా, బాగానే ఉంటుంది, తాగు. రేయ్, నువ్వు పెట్టుకుంది మా అన్నయ్యతో, కానీ ఎదుర్కోవాల్సింది నన్ను. ఆల్ ది బెస్ట్. బ్రేకింగ్ న్యూస్. రాజారాం కేసులో
లో విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది. వారికి ఏమైనా అయితే రాజారాం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సుఖీభవ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది. ఇట్స్ ఓకే నా. ఏం డాక్టర్, ఇంతకాలమైనా పిల్లలు రికవర్ అవ్వట్లేదు. ఫుడ్లో ఎలాంటి పాయిజన్ కలిసిందో, ఆ పాయిజన్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రయల్ అండ్ ఎర్రర్లా జరుగుతుంది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. బట్ ఎనీవే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. డాక్టర్, సార్. ఆ స్పెషలిస్టులకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్. విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ డాక్టర్. నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. నాయర్ గారు, అరే అన్నయ్య గారు ఇప్పుడే వెళ్ళిపోయారే. పర్లేదండి, ఇట్స్ ఓకే. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. మొన్న అనాథ శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్టరేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు. ఎవరో కలిపితే కానీ ఫుడ్ పాయిజన్ జరగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒక్క క్లూ కూడా దొరకలేదా? ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు. అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అన్నయ్యని నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా, జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం. ఇంకొకడున్నాడు. ఎవరు? ఎవరెతను? ఇతను జీకే ఫుడ్స్లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్, పేరు మహేష్. అక్కడ జరుగుతున్న కల్తీ గురించి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు. జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు. జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్టే సార్. వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు. చిప్స్లో పామ్ ఆయిల్ బదులు పామోలిన్ ఆయిల్ వాడుతున్నారు, విచ్ యాక్చువల్లీ కెన్ కాస్ క్యాన్సర్. చైనీస్ సాల్ట్ అయిన అజినోమోటో వాడుతున్నారు. చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్ళలో అయినా ఇది బ్రెయిన్ పనిచేయకుండా ఆపేస్తుంది. స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్. రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్లోకి వస్తాను. ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు. మేము ఎంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు. నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకి దొరికిపోయాడేమో అనిపిస్తుంది. లేదు సార్, ఫుడ్లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్. వీళ్ళిద్దరే జీకే భయాలు. వాళ్ళిద్దరు బతికున్నారు కాబట్టే జీకే ఇంకా అన్నయ్య వెంట పడుతున్నాడు. ముందు మనం ఫుడ్లో పాయిజన్ కలిపినోడిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకొస్తాయి. కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్కి వచ్చే లోపల చేయాలి. నమస్తే బాబాయ్. ఆ రోజు అనాథాశ్రమంకి ఫుడ్ వండింది ఎవరు? నేనే బాబు. ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు. ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు? ఇదో ఈయనే. నేనే సార్. కానీ ఏమైంది? అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్. మరి ఎవరు తీసుకెళ్లారు? బయలురాజు. బయలురాజు మన రెస్టారెంట్లోనే తనే చూసుకుంటాడు. నమస్కారం. నమస్తే. బయలురాజు మనోడే. మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుంటుంది? బాయ్, మర్చిపోయాను. ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు? అలాకా శుక్ర్ హే, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్. బిల్స్ అని తనే కట్టాడు. మంచోడు సార్. తెలిసినోడా? తెలీదు సార్. ఓ యూపీకే ఆద్మీ, చిన్న ట్రక్ ఉంది. ఓ అచ్చా డ్రైవరే సార్. డ్రైవరా? హా సార్. ఎక్కడ ఉంటాడు? इधर अमित बोल के एक आदमी है, किधर रहता है? हाँ सर, वो यही रहता. वो देखो उधर है. ठीक है. अमित. हाँ, आप कौन? ఒక యాక్సిడెంట్ చేయాలి. क्या? హాస్పిటల్లో కూడా నువ్వే జాయిన్ చేయాలి. ఎంత తీసుకుంటావు? మీరు ఎవరి కోసం వచ్చారు సార్? मैं ऐसा आदमी नहीं हूँ, इज्जत से अपना काम चलाता हूँ. జీకే బోలేతే కరేగా? कौन जी के? ఏం మాట్లాడుతున్నారు సార్? आप जाइए साहब, अपना काम करिए. आप जाइए. బయల్రాజ్ బోలేతే కరేగా క్యా? సబ్ కుచ్ మాలూమ్ హో గయా. బయల్రాజ్ మొత్తం చెప్పేశాడు. సాలా బయలురాజు వాడు దొరికిపోయి వాడితో పాటు నన్ను ఇరికిస్తాడా? ఫోన్ కర్, ఫోన్ కర్, ఫోన్ కర్. సార్, ఎవరో జీకే గారంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఒకసారి మాట్లాడతారా? జీకేనా? హలో ముఖర్జీ, విక్కీ గాడి మీద పగ తీర్చుకోవాలంటే
బలం సరిపోదు, ప్లాన్ కావాలి. ప్లాన్ ఏంటి? ఇక్కడ వాడికో ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరికీ వీడి మీద ప్రేమ ఉంది, వీడికి వాళ్ళన్నంటే భక్తి ఉంది. ఇదే ప్లాన్. నా ప్లాన్కి నీ పగ తోడైతే విషం చిక్కగా ఉంటుంది. జల్దీ ఆ జాओ, మిల్కే దేఖ్ లేంగే. ఓకే.